మంగళప్పలరాజు. నేను ఏపీసీపీఎస్సీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రస్తుత ఏపీసీపీఎస్సీకి గౌరవ సలహాదారుగా ఉంటున్నాను. సరే, రాష్ట్రంలో ఉండే సిపిఎస్ ఉద్యోగులుగా మేము గత 10 సంవత్సరాల నుండి దుర్మార్గమైన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక రూపాలలో చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. అప్పటి ప్రభుత్వం 2014-19 మధ్య ఉన్న ఆనాటి టీడీపీ ప్రభుత్వం మా యొక్క ఉద్యమాన్ని గుర్తించి ఆ రోజు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల రాష్ట్రంలో ఉండే వేలాది మంది సిపిఎస్ ఉద్యోగులు ఈ రోజు లబ్ధి పొందారు. రోడ్డుని పడకుండా కాపాడగలిగాం. ఆ తరువాత అధికారంలోకి వస్తే ఓరలు రద్దు చేస్తామని సిపిఎస్ రద్దు చేస్తే అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సిపిఎస్ ఉద్యోగుల్ని వంచారు. పూర్తిగా మా ఉద్యమాన్ని మోసం చేశారు, నాశనం చేశారు. 5 సంవత్సరాల్లో మా మీద వేలాది కేసులు బుక్ చేశారు. ఒక తీవ్రవాదుల్లా చూశారు. ఉద్యోగుల్లా కాకుండా కనీసం రోడ్డెక్కి మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న సంగతి మర్చిపోయి రోడ్డు మీదకి వచ్చి కనీసం మా హక్కు మీద మా యొక్క సమస్య మీద మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఆ పరిస్థితిలో మరలా కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది. మేము సిపిఎస్ రద్దు తర్వాత మాట్లాడదాం, డెఫినెట్గా మేము న్యాయం చేస్తాం, కానీ ఒక్క సంవత్సరంలో మీకు ఆమోదయోగ్యమైన మార్గాన్ని మేము చూపిస్తాం, మీ యొక్క కేసులు రద్దు చేస్తాం అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉండే సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ మాటలు నమ్మి రోజు వాళ్ళకి మద్దతుగా నిలబడి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు అయ్యాం. అయితే ఇప్పటికీ సుమారుగా 6 నెలలైంది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అలాగే కూటమి నాయకుల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కేసులు బుక్ అయిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వలన సిపిఎస్ ఉద్యోగులు తీవ్రవాదుల వలె కోర్టుల చుట్టూ వాయిదాలు తిరుగుతున్నారు. ఏ పాపమో తెలియని సిపిఎస్ ఉద్యోగులు ఇళ్లలో ఉన్న వాళ్ళని, ఆఫీసుల్లో ఉన్న వాళ్ళని బలవంతంగా కేసులు బుక్ చేశారు. వాళ్ళందరూ ఈరోజు కోర్టులు తిరుగుతున్నారు. సో కాబట్టి మా ఆవేదన మీరు అనేక మార్లు మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఆ సిపిఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను, ఆ అన్యాయమైన కేసులను రద్దు చేసి సిపిఎస్ ఉద్యోగులకు విముక్తి కల్పించాలని కోరుతున్నాం. అలాగే మీరు ఏదైతే చెప్పారో న్యాయమైన డిమాండ్, న్యాయమైన మా కోరికను మన్నించి సంవత్సరంలోగా మీకు మంచి ఆమోదయోగ్యమైన మార్గాన్ని చూపిస్తామన్నారు. సార్, ఇంతవరకు మీరు దయచేసి మా యొక్క సమస్య మీద మాట్లాడిన పాపాన పోలేదు. ఇప్పటికే సుమారు అనేక బాకీలు ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు సుమారు నెలల తరబడి మా సిపిఎస్ ఉద్యోగులకు వేయాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా వేయట్లేదు. దానివల్ల మాకు రావాల్సిన ఎంతో కొంత రావాల్సిన ఇన్కమ్ కూడా మేము కోల్పోయే పరిస్థితి ఏర్పడైంది. అలాగే గతంలో 2 డిఏలు పోయిన గవర్నమెంట్ 2 డిఏలు మాకు ఇవ్వకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టున్నాం. దానికి ఆ 2 డిఏలు బాకీలు కూడా మాకు అర్జెంట్గా ఇవ్వాలి. అలాగే ఎప్పటికప్పుడు ప్రతి డిఏ కూడా మాకు ఇచ్చి ఆ డిఏ మన నామ్స్ ప్రకారం 90% మాకు ఏదైతే రావాల్సిందో అవన్నీ కూడా ఎప్పుడు కూడా క్లియర్ చేయాలి. దయచేసి కూటమి ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం. అయ్యా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రభుత్వానికి పనిచేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు హ్యాపీగా ఉంటేనే కదా ప్రభుత్వాలు నడిచేది. వీళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా వ్యవస్థలు నడిచేది. ఉద్యోగులు హ్యాపీగా ఉంటేనే కదా సమాజం హ్యాపీగా ఉండేది. అయ్యా, దయచేసి మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో ఆ సిపిఎస్ సమస్య దుర్మార్గమైన సమస్య. రాజ్యాంగంలో అందరి ప్రజలకి కూడా కొన్ని హక్కులు కల్పించారు. అలాగే ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానము అనేది హక్కుగా మన జస్టిస్ చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది. మరి దానిని అమలు చేయాలి. అంటే ఉద్యోగం చేసేటువంటి వారందరూ కూడా ఒకే పని చేస్తున్నారు, కానీ 2 రకాల పెన్షన్ విధానాలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. అలా కాకుండా ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ అనే విధంగా మేము కోరుతూ ఈరోజు మానవ హక్కుల దినోత్సవం రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి ప్రభుత్వాలు మారుతున్న ఉద్యోగుల పరిస్థితి మారడం లేదు. వచ్చేటువంటి అంటే గెలవడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. అన్నీ నమ్మినటువంటి ఉద్యోగులు ఈరోజు నట్టేట మునిగి వీధిన ఉన్నటువంటి పరిస్థితి, రకరకాల కేసులతో సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి, ప్రతి నెల మ్యాచింగ్ గ్రాంట్ జమ కానటువంటి పరిస్థితి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ జమ కాకపోవడం వల్ల షేర్ మార్కెట్లో మా డబ్బులు ఎదుగుదల ఏం లేదు. వీళ్ళు చెప్తున్నట్లు సిపిఎస్ విధానంలో కోట్ల కొద్ది డబ్బులు వస్తాయనేది కూడా అబద్ధం. ఎప్పుడైతే ప్రతి నెల మ్యాచింగ్ గ్రాంట్ జమ అవుతుందో అప్పుడు కూడా సిపిఎస్ విధానంలో మాకు డబ్బులు ఖాతాకి జమ అవుతాయనేది వాస్తవం. మరి ప్రభుత్వాలు సిపిఎస్ ఉద్యోగులకి మ్యాచింగ్ గ్రాంట్ వేయకుండా ఏదో మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు తెలియజేస్తే అక్రమంగా ఉద్యోగులని టెర్రరిస్టుల మాదిరిగా చూసి కేసులు పెడుతూ హింసిస్తూ ఈ ఉద్యోగులను నానా ఇబ్బందులు పెడుతోంది. కాబట్టి గతంలో 2017లో ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు
ఈసారి కూడా ఒక మంచి మనసుతో సిపిఎస్ ఉద్యోగుల పక్షాన ఉండి మా సిపిఎస్ సమస్యకి ఒక మంచి పరిష్కారం చూపిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము.